పుట్టిన జాతకం ఉన్నది పనికిరానిది అన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి జాతకం చూడాల్సి వస్తుంది అప్పుడు? ఎలాంటి జాతకము అని కాదమ్మా, ప్రధానంగా జన్మాభ్యాసాదు జన్మ ప్రభృతి అని ఉంటుంది. మామూలుగా వాళ్ళకి 2 రోజులు 3 రోజులు సమయం ఇస్తారు, అది కుదరలేదు. అభిజిత్ లగ్నం తీసుకోవాలి. నీ సొంత లగ్నాలు నీకు పనికిరావు. ఇంకా అభిజిత్ లగ్నం తీసుకో, దాన్ని అనుసరించి నువ్వు వ్యవహారం చేసుకో. కొన్నిట్లకు కొన్ని ప్రాయశ్చిత్త శాంతులు ఉంటాయి. ఆ శాంతుల్ని పూర్తి చేసుకోగలిగితే గుడ్డి కన్నా మెల్ల ఉత్తమం. దానివలన ఏదో బ్రహ్మాండంగా అవుతుంది, అద్భుతం, ముట్టుకుంటే బంగారం అని నేను చెప్పను. అతని జీవితం అగాధంలోకి వెళ్ళిపోకుండా అగాధానికి అంచున ఉండేటట్టుగా భగవంతుడు చూస్తాడు. మనం చేసి వెధవ పని మళ్ళీ ఎవరిని తిరుగుతున్నామండి? మనం భగవంతుని తిరుగుతున్నాం. నా పిల్లవాడికి నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత మంచి చేశాను, వాళ్ళకి ఉపకారం చేసే, ఊరికి ఉపకారం చేసావు, ఏంటి ఉపయోగం? నీ కుటుంబాన్ని నువ్వు వృద్ధి చేసుకోలేకపోయావుగా. పూర్వంలో అండి మీ తాతగారు, మా తాతగారు కావచ్చు, ఆ అప్పటి నుంచి చూసుకుంటూ వెళ్తే ఇటువంటి పద్ధతులు ఎక్కడన్నా చూసాము. అందుకనే నార్మల్ డెలివరీ అందరికీ. ఇవాళ డెలివరీ అయితే రేపుగా అమ్మాయి చక్కగా నిలబడగలిగే చక్కగా. ఇవాళ ఆపరేషన్ తప్ప ఏదైనా ఉందా? కోతలే కదండి అన్నీ. అంటే ఆ జన్మకు ముందే నువ్వు కోత కోయిస్తున్నావు అంటే జన్మించినంత ఇంకెన్ని కోతలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గ్రహించాలి మనం. అటువంటివి వాటి జోలికి వెళ్లకుండా, ఒకవేళ ఇప్పటికీ అటువంటిది ఏదైనా కనుక జరిగి ఉన్నట్లయితే కూష్మాండ ప్రాయశ్చిత్తం అని ఉంటుందమ్మా. ఆ కూష్మాండ ప్రాయశ్చిత్తం కనుక చేసినట్లయితే ఆ జన్మకృతంగా వచ్చినటువంటి దోషాలని కనీసం మాత్రం 60-65% నిర్వీర్యం చేయడానికి ఆ కూష్మాండ ప్రాయశ్చిత్తం అనేటువంటిది యోగ్యతగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అది విషయం.